హలో అండి. వైట్ హెయిర్ గురించి చెప్పండి అని అడిగారు కదా! నేనైతే మీరు అడిగారని ఇప్పుడైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. అందులో చాపత్తి 3 టేబుల్ స్పూన్ వేసేసి బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్ట్రైనర్‌లో వడకట్టేయండి. ఇప్పుడైతే డికాషన్ రెడీ అయిపోద్ది. తర్వాత వచ్చేమో హెన్నా పౌడర్ మీకెక్కడైనా దొరికేస్తది. రూ. 5 ప్యాకెట్ ఎక్కువ గూడా కాదు. ఇదైతే 2 టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను. అందులోనే బ్రింగ్‌రాస్ పౌడర్ 1 టేబుల్ స్పూను డికాషన్ వేసేసి బాగా కలిపేసుకోండి. లెమన్ ఉండిద్ది గదా! ఒక 2, 3 డ్రాప్స్ అయితే వేసుకొని కలిపేసుకోండి. మీరెప్పుడైనా వైట్ హెయిర్ లేనోళ్ళు మాత్రం లెమన్ అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే వైట్ హెయిర్ వచ్చేస్తది. ఇలా కలిపేసుకొని నైట్ అంతా ఉంచేయండి. మార్నింగ్‌కైతే ఇలాగవుతే అవుతది. ఇదైతే హెయిర్‌కైతే అప్లై చేసుకోవాలి. నా హెయిర్ మీద అయితే అప్లై చేయట్లా. ఎందుకంటే నాకు వైట్ హెయిర్ లేదు గాబట్టి. ఇక్కడైతే మా వారికి అప్లై చేసేసాను. ఇలాగ 1-1.5 అవర్ అయితే ఉంచేసుకోండి. నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. ఇలా ఫస్ట్‌లో స్టార్టింగ్ పెట్టాను చూసారా షాంపూ అది 1 మినిట్‌లోనే అయిపోద్ది. ఎందుకంటే అది కెమికల్స్ కాబట్టి నేచురల్‌వి కొంచెం టైం పట్టిద్ది. స్టార్టింగ్‌లో పెట్టాను కదా! ఇండిగో పౌడర్ అదైతే 2 టేబుల్ స్పూను. ఆన్‌లైన్‌లో తెప్పించుకోండి. నేనైతే ఇక్కడ షాప్‌లో తీసుకున్నాను. అది అంత క్వాలిటీ లేదేమో అనిపిస్తుంది. మీరైతే ఆన్‌లైన్‌లో తెప్పించుకోండి. గోరువెచ్చటి నీళ్ళతోటి బాగా కలిపేసుకొని హెయిర్‌కైతే అప్లై చేసుకోండి. 1 అవర్ ఉంచిన తర్వాత వాష్ చేసుకోవడమే. ఇలా కవర్ చేసేయండి. కవర్ చేసేసి తర్వాత 1 అవర్ తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకోండి. మీకైతే కొంచెం టైం పట్టిద్ది. ఇదైతే తడి తల మీదే తీసేసాను. ఈరోజే చేశాను. మా వారికి టైం అయిపోతుందని ఇంక వెళ్ళిపోయారు. మీరైతే ఇలా చేసుకోండి. 2 డేస్ వరకు ఆయిల్ కానీ, హెయిర్ వాష్ కానీ, షాంపూ గానీ ఏం పెట్టొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి.